నమస్తే, వెల్కమ్ టు సూపర్ ప్రైమ్ టైమ్ బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. బీఆర్ఎస్ ను వీడిన ఎంపీ రంజిత్ రెడ్డి, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డిపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. వాళ్ళు పార్టీ మారేది లేదని తనతో చెప్పారని, అప్పుడు వాళ్ళ మాటలు పిచ్చివాడిలా నమ్మానని ఆయన అన్నారు. కానీ 15 రోజులు మార్చేశారని చెప్పారు. రంజిత్ రెడ్డి, మహేందర్ రెడ్డి ఆస్కార్ లెవెల్లో నటించారని ఎద్దేవా చేశారు. వాళ్లు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా మళ్లీ బీఆర్ఎస్ లో చేర్చుకోమని స్పష్టం చేశారు కేటీఆర్. 18 ఆనాడు కొత్త అభ్యర్థి అయినా మీ జిల్లాకు సంబంధం లేకపోయినా కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆనాడు డాక్టర్ రంజిత్ రెడ్డిని తీసుకొచ్చి ఎంపీకి నిలబెడితే, సరే కొత్తోడైనా కేసీఆర్ పంపిండు కదా, గులాబీ కండువా కప్పుకున్నాడు కదా, కేసీఆర్ మనిషి కదా అని చెప్పి మీరందరూ ఆశీర్వదించి రంజిత్ రెడ్డిని గెలిపించింది. మరి ఈరోజు రంజిత్ రెడ్డి గారు చేసిన ద్రోహం బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, ఎవడో బయటవాడు మోసం చేస్తే బాధ అనిపించదు. నీతోనే నీడలాగా తిరిగి, నీతోనే 24 గంటలు ఉండి, నీ పక్కనే కూర్చొని, నీతోనే అన్ని మాటలు చెప్పి, అన్ని మంచి మాటలు చెప్పి, కష్టకాలంలో ఉంటామని చెప్పి మాటిచ్చి అక్కడ కేసీఆర్ గారి కూతురు అరెస్ట్ అవుతుంటే ఇక్కడ నవ్వుకుంటూ తుమ్ముకుంటూ ఇద్దరు పోయి కండువా కప్పుకునే దృశ్యం ఏదైతే ఉన్నదో తప్పకుండా దానికి బదిలా తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రాజకీయాల్లో అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అధికారంలో శాశ్వతంగా ఎవరు ఉండరు. కానీ అధికారం పోంగానే ఆగమాగమైపోయి ఇవాళ తమ ప్రయోజనాలు, తమ స్వీయ ప్రయోజనాల కోసం ఇవాళ అవతల వైపు పోయి పోవడమే కాకుండా ప్రజలను మోసం చేసే కార్యక్రమం. ఆయన మొన్న రంజిత్ రెడ్డి ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిండు. చందన్ వెల్లినట రంజిత్ రెడ్డి మొత్తం పరిశ్రమలు తెచ్చిండట, యాదయ్య గారి సహకారం లేదట, యాదయ్య గారిది ఏం లేదట, మా తమ్ముడు అవినాష్ రెడ్డిది ఏం లేదట, మొత్తం రంజిత్ రెడ్డి పట్టుకొచ్చి అక్కడ పరిశ్రమలన్నింటినీ పెట్టించిన అని చెప్పి సోషల్ మీడియాలో చెప్పుకుంటా ఉన్నాడు. ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా? దయచేసి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆనంద్ చెప్పిన మాట ఏదైతే ఉందో, మళ్ళీ రేపు వచ్చి ఇదే పట్నం మహేందర్ రెడ్డి, ఇదే రంజిత్ రెడ్డి వచ్చి కేసీఆర్ గారి కాళ్ళు పట్టుకున్న మళ్ళీ పార్టీలోకి రానియము అనే మాట కూడా నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వాళ్ళకు తప్పకుండా బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది. వచ్చి కేసీఆర్ కాళ్ళు పట్టుకున్న మళ్ళీ అధికారంలోకి వచ్చినాక వాళ్ళని మాత్రం మళ్ళీ రానిచ్చే ప్రసక్తే లేదనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను మీకు హామీ ఇస్తా ఉన్నా. ఇవాళ మా అన్న జ్ఞానేశ్వర్ అన్న ఇవాళ పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు ముందుకొచ్చి, అన్నా నేనున్న మీరు అవకాశం ఇస్తే నేను నిలబడతాను ముందుకొచ్చిన ఒక ధీరోదత్తమైన నాయకుడు ఇవాళ మన జ్ఞానేశ్వర్ అన్న. గతంలో మీ అందరికి కూడా తెలుసు, బలహీన వర్గాల ముద్దు బిడ్డ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని చాలా మంది గురించి మనం స్పీచ్లు ఇస్తుంటాం. కానీ నిజంగా బడుగుల కోసం, నిజంగా బలహీన వర్గాల కోసం తన పూర్తి జీవితాన్ని త్యాగం చేసిన నాయకుడు, కష్టపడ్డ నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ గారు అనే మాట నేను మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక్క రంగారెడ్డి జిల్లా కాదు, రాష్ట్రం మొత్తం సుపరిచితుడు ఆయన. సత్యసాయి జిల్లాలో ధర్మవరం రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ధర్మవరం బరిలో సూరి ఉంటాడని తన వర్గీయులు చెబుతున్నారు. దీంతో ఈసారి ఎన్నికల్లో సూరి పోటీ చేస్తారని సంకేతాలిచ్చారు. ఎల్లుండి కార్యకర్తలు, అభిమానులతో వరదాపురం సూరి సమావేశం కానున్నారు. వారితో చర్చించిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే ఆలోచనలో ఉన్నారు.
మానవాళికి శాంతిని అనుగ్రహించేందుకే క్రీస్తు ప్రాణత్యాగం చేశారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి చర్చ్లో జరిగిన గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. గత కాలంలో చిన్న మందిరంలో రాంబాబాయి గారు వచ్చినప్పుడు మేము ప్రార్థన చేయగా మీ కృప చొప్పున వారిని ప్రభావ మీరు విజయాన్ని ఇచ్చి వారికి తండ్రి స్తోత్రం ఈ 5 సంవత్సరాల కాలంలో మినిస్ట్రీగా చేయడానికి కూడా ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినారు. వందనాలు చెల్లిస్తూ మిమ్మల్ని కనపరుస్తుంటున్నాం. మీ కృపతో సహాయించి మీ అద్భుతమైన దీనిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. జరగబోతున్న ఈ ఎలక్షన్స్లో మీ ఆశీర్వాదము. చాలా సంతోషం. ఈరోజు గుడ్ ఫ్రైడే పురస్కరించుకొని మీరందరూ దైవ ప్రార్థన చేయడం, ఈ రోజుతో ఉపవాస దినాలు కూడా పూర్తి చేసుకొని మీరందరూ ప్రార్థన చేసే సమయంలో మీ అందరితో కలిసి కొంతసేపు గడపడం నాకు చాలా ఆనందాన్ని ఇస్తుందని మనం చేస్తున్నాను. ఈ దేవాలయాన్ని కూడా చాలా అద్భుతంగా మీరందరూ కలిసి నిర్మించుకున్నారు. చాలా సంతోషం. అసలు నేను సహాయం చేశానని అన్నారు. నిజానికి నేను అది సహాయం కాదు, నా బాధ్యతని భావిస్తాను. ఎందుకంటే మీరందరూ ఆశీర్వదించారు. ఒక దైవ మందిరానికి సంబంధించి చిన్న చిన్న అడ్డంకులు ఉంటే వాటిని తొలగించడం అనేది నేను ఒక మీ ప్రతినిధిగా నా బాధ్యత. మరి పాల్ గారు కానీ బాబురావు గారు కానీ 1-2 సార్లు నాకు చెప్పారు, నేను కూడా వారికి చెప్పాను. తర్వాత పాల్ గారు వచ్చాయా మాకు స్వతంత్రంగా ఉంటాడు కాబట్టి నువ్వు చెప్పిన పని అయింది, మా వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు, వేరు తీసేశారనేటువంటి మాట మాట్లాడారు. చాలా సంతోషం. ఇంత చక్కని మందిరాన్ని కష్టపడి కట్టుకున్న మీకు ఆ వైర్లు తొలగించడంలో నేను చేసిన చిరు సహాయం అనండి, బాధ్యతనండి, అది చాలా చిన్న విషయంగానే నేను భావిస్తూ, మీ అందరికీ తెలుసు ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితులు. ఈ పరిస్థితుల్లో మీరందరూ ఆ దైవం కూడా నన్ను ఆశీర్వదించాలి. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నిండు మనస్సుతో ఆశీర్వదించాలని ఈ సందర్భంగా, గుడ్ ఫ్రైడే సందర్భంగా నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను, మిమ్మల్ని కోరుకుంటున్నాను. చాలా పల్నాడు జిల్లా పిడుగురాళ్లలోని టీడీపీ కార్యాలయంలో టీడీపీ 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. వేడుకలో టీడీపీ నేత, ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఎరపతినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ గారి నాయకత్వం, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ గారి వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, నారా లోకేష్ గారి నాయకత్వం, జోహార్ ఎన్టీఆర్. ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా 1984లో నేషనల్ ఫ్రంట్ని స్థాపించి ఆ రోజు జాతీయ రాజకీయాల్లో
కీలక ఉద్దండులైన వాజ్పేయి గారిని, అద్వానీ గారిని, రామకృష్ణ హెగ్డే గారిని, ఎంతోమంది మరి పెద్దల్ని, మరి కరుణానిధి గారు కానీ, ఎంజి రామచంద్రన్ గారు కానీ, చాలామంది పెద్దలు, దేవిలాల్ గారు, చాలామంది పెద్దలు ఆ రోజు నేషనల్ ఫ్రంట్లో ఉన్నారు. దానికి నాంది పలికింది అన్న నందమూరి తారక రామారావు గారు. ఆ విధంగా పార్టీలో ఈరోజు దాదాపు 23 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తర్వాత విభజింపబడిన ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆంధ్రలో ఆత్మగౌరవాన్ని కూడా కాపాడింది. సో ఈరోజు కూడా మనం చూస్తే 2019లో అధికారంలోకి వచ్చిన సైకో జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థితిగతులు పూర్తిగా కింద స్థాయికి నెట్టాడు. అధోగతి పాలు చేశాడు ఆంధ్రప్రదేశ్ని, అప్పుల పాలు చేశారు, అప్రతిష్ట పాలు చేశారు, రాజధాని లేని రాష్ట్రంగా కూడా తయారు చేశాడు. సో అందుకే ఈరోజు ఒక సైకో మనస్తత్వం, హిట్లర్ మనస్తత్వం, ఒక ఫ్యాక్షిస్ట్ మనస్తత్వం ఉన్న పోరాడింది. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న ఎన్టీఆర్ ఆశయ సాధనతో తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి టీడీపీ శ్రమిస్తుందని సత్తెనపల్లి ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. పల్నాడులోని సత్తెనపల్లిలో టీడీపీ 42వ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో కన్నా లక్ష్మీనారాయణ పాల్గొని మాట్లాడారు. కార్యక్రమానికి టీడీపీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. నెల్లూరు లోక్సభ నియోజకవర్గం ఎన్నిక ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ లో నెంబర్ 2గా భావించే విజయసాయిరెడ్డి ఆ పార్టీ అభ్యర్థిగా మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగారు. అదే పార్టీలో రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ సామాన్యుడిగా పేరున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనూహ్యంగా తెలుగుదేశంలో చేరి ఆయన కూడా మొదటిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో దిగారు. అలా ఇద్దరు మాజీ రాజ్యసభ సభ్యులు, మాజీ మంత్రులు తలపడ్డం విశేషం. నెల్లూరు రాజకీయాల్లో సరికొత్త మలుపు తిప్పుతుందని భావిస్తున్న ఈ పోటీ మీద 99 టీవీ స్పెషల్ ఫోకస్. గత ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు అంతటా వైఎస్ఆర్సీపీ హోరు సాగింది. కానీ ఎన్నికలు దగ్గరయ్యే కొద్దీ ఇక్కడ రాజకీయాల్లో అనూహ్యమైన మార్పులు వచ్చాయి. ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్లు తెలుగుదేశంలోకి వచ్చారు. ఆ తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రావటం ఒక పెద్ద కుదుపు. అలా టీడీపీ పుంజుకోవటం వల్లనే ఈసారి ఇక్కడి ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తయారయ్యాయి. మరీ ముఖ్యంగా నెల్లూరు లోక్సభ స్థానంలో పోరు హోరాహోరీగా సాగుతోంది. నెల్లూరు లోక్సభ నియోజకవర్గం పరిధిలో కందుకూరు, కావలి, ఆత్మకూరు, కోవూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, ఉదయగిరి అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. ఈ లోక్సభ నియోజకవర్గంలో మొత్తం 16,79,359 మంది ఓటర్లుండగా పురుషుల కంటే మహిళా ఓటర్లు 32,000 మంది అధికంగా నమోదయ్యారు. నియోజకవర్గ రాజకీయ, సామాజిక ముఖచిత్రం గమనిస్తే ఇక్కడ కాంగ్రెస్ 12 సార్లు, టీడీపీ 3 సార్లు, వైసీపీ 3 సార్లు గెలిచాయి. అంజనప్ప, కామాక్షయ్య, పెంచలయ్య, పనబాక, మేకపాటి 3 సార్లు నెల్లూరు నుంచి గెలిచారు. 2009 నుంచి నెల్లూరు నియోజకవర్గం జనరల్ గా మారింది. 2009 నుంచి మేకపాటి రాజమోహన్ రెడ్డి 3 సార్లు గెలిచారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు.
గడిచిన 2 ఎన్నికల ఫలితాలు గమనిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ వరుస విజయాలు నమోదు చేసుకున్నట్లు అర్థమవుతోంది. 2014లో మేకపాటి రాజమోహన్ రెడ్డి 13,000కు పైగా మెజారిటీతో టీడీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి మీద విజయం సాధించారు. అయితే 2019 నాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరిన ఆదాల ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి అయ్యారు. తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన బీదా మస్తాన్ రావు మీద దాదాపుగా 1,00,000 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. శాసనసభ నియోజకవర్గాల వారీగా 2019 ఎన్నికల ఫలితాలు గమనిస్తే కందుకూరులో మానుగుంట మహిదర్ రెడ్డి, కావలిలో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, ఆత్మకూరులో మేకపాటి గౌతమ్ రెడ్డి తర్వాత ఉప ఎన్నికలో విక్రమ్ రెడ్డి, ఉదయగిరిలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోవూరులో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, నెల్లూరు సిటీలో అనిల్ కుమార్ యాదవ్, నెల్లూరు రూరల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గెలిచారు. అంటే ఈ లోక్సభ పరిధిలోని మొత్తం 7 సెగ్మెంట్లలోనూ వైసీపీ అభ్యర్థులే గెలిచారు. ఈ పరిస్థితుల్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా వేణుంబాక విజయసాయిరెడ్డి పోటీలో ఉండగా తెలుగుదేశం పార్టీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బరిలో దిగుతున్నారు. వీళ్లలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి ఆ పార్టీలో చాలా కీలకమైన నాయకుడు. ఆయన స్థానికుడే కావటం ప్లస్ పాయింట్ అవుతుంది. ఆయన గెలిస్తే నెల్లూరు సిటీ అభివృద్ధి చెందుతుందనే ప్రచారం ఇప్పటికే మొదలైంది. ఇది ఆయనకు ప్లస్ పాయింటే అయినా పార్టీకి చెందిన కీలకమైన నాయకులు తెలుగుదేశం వైపు వెళ్లడం మాత్రం ఖచ్చితంగా మైనస్. క్లిష్ట పరిస్థితిలో ఇక్కడ గెలుపు పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకం కాబోతోంది. ఇక తెలుగుదేశం విషయానికొస్తే మాజీ రాజ్యసభ సభ్యుడైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇక్కడ బరిలో దిగారు. వ్యాపారవేత్తగా తన వీపీఆర్ ట్రస్టు ద్వారా సామాజిక కార్యక్రమాల నిర్వాహకుడిగా ఆయనకు చాలా మంచి పేరుంది. వైసీపీలో ఉన్నంతకాలం ఆయన చాలా కీలకమైన నాయకుడే. పార్టీకి రాజ్యసభకు రాజీనామా చేసి అకస్మాత్తుగా ఆయన టీడీపీలో చేరారు. ఇది ఖచ్చితంగా వైసీపీకి నష్టం కలిగించే విషయమే. టీడీపీ బలోపేతమవుతుందన్న నమ్మకం ఆ పార్టీలో ఒక్కసారిగా పెరిగింది. ఆయన వైసీపీలో ఉన్న కాలంలో రాజ్యసభ సభ్యునిగా ఉండగా ఆయన భార్య ప్రశాంతిరెడ్డి టీటీడీ బోర్డు సభ్యురాలుగా ఉన్నారు. ఇప్పుడు వేమిరెడ్డి తన పాత మిత్రుడైన విజయసాయిరెడ్డి మీద హోరాహోరీగా పోరుకు సిద్ధమయ్యారు. విజయసాయిరెడ్డి వెనువెంటనే ప్రచారం ప్రారంభించారు. పార్టీలో ఆయనను నెంబర్ 2గా అభివర్ణించిన ప్రత్యర్థులు ఆయన్ను A2గా దెప్పిపొడిచినా నెల్లూరు నగరాభివృద్ధి తనతోనే సాధ్యమని ప్రచారం సందర్భంగా గట్టిగా చెబుతున్నారు. అధికార పార్టీ అభ్యర్థి కావడం ఆయనకు కలిసి వచ్చే అంశమే. కందుకూరు సిట్టింగ్ ఎమ్మెల్యే మహిదర్ రెడ్డి, ఉదయగిరిలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, నెల్లూరు రూరల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీకి దూరం కావడం వలన ఇక్కడి గెలుపు ఏమంత సులువు కాదని అర్థమవుతూనే ఉంది. అయినా సరే ఉన్నవారిని కూడగట్టుకుంటూ ఆయన ప్రచారం సాగిస్తూనే ఉన్నారు. ఇంకోవైపు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే టీడీపీలో ఉత్సాహం రెట్టింపైంది. పార్టీ నాయకులు ఆయన్ను కలుసుకుని విజయం మీద ధీమా వ్యక్తం చేయడం కనిపిస్తోంది. వైసీపీ నుంచి బయటికి వచ్చినందుకు ఆయన ఎలాగైనా ఈ పోటీలో గెలవడం ఆయన వ్యక్తిగత ప్రతిష్టకు గీటురాయిగా మారబోతోంది. పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టిన వేమిరెడ్డి తన లోక్సభ నియోజకవర్గ పరిధిలోనే కోవూరు నుంచి పోటీ చేస్తున్న భార్య ప్రశాంతిరెడ్డిని గెలిపించుకోవడం కూడా అత్యంత ప్రతిష్టాత్మకం అవుతుంది. ఆ మాటకొస్తే ఆమె టికెట్ విషయంలోనూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో విభేదాలు వచ్చినట్లుగా చెబుతారు. ఏమైనా ఈసారి ఎన్నికల్లో నెల్లూరులో గెలుపు అటు వైసీపీకి ఇటు తెలుగుదేశం పార్టీకి చాలా కీలకం. జిల్లాలో మొత్తం అన్ని చోట్ల గెలిచిన వైసీపీకి ఒక్క ఓటమి కూడా నష్టం చేసినట్లే అవుతుంది. నిర్మల్
నిర్మల్ జిల్లాలో కిర్లాగుట్ట హనుమాన్ ఆలయం దగ్గర మున్సిపల్ భూమిని ఓ వర్గీయులు కబ్జా చేశారు. ఇప్పటికే ఆ స్థలంలో మున్సిపల్ అధికారులు సర్వే చేపట్టి కంచెలు వేశారు. అయితే గత కొన్ని రోజులుగా ఓ వర్గీయులు ఆ భూమిని ఆక్రమించి కొంత స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపట్టారు. ఇది గమనించిన స్థానికులు భూ కబ్జాపై అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు వచ్చిన మున్సిపల్ అధికారులతో వర్గీయులు హంగామా సృష్టించారు. అయితే ఆ భూమి ప్రభుత్వానికి చెందిందని, కొంతకాలంగా అక్కడ అన్నదానం జరుగుతుందని కాలనీ వాసులు చెప్పారు. ప్రభుత్వ భూమిని మున్సిపల్ భూమిగా పేర్కొనడం తగదని, దేవాదాయ భూమిగానే పరిగణించాలని కోరారు. నిన్న మున్సిపల్ పరిధిలోని కిల్లాగుట్ట మా వాటర్ ఏరియా ప్రాంతంలో ఉన్న కొంత స్థలాన్ని, మున్సిపల్ స్థలాన్ని కొందరు ఆక్రమించినట్టు తెలిసింది. దానివల్ల మేము నిన్న రావడం జరిగింది. వచ్చి మేము నిన్న పోలీస్ బందోబస్తుతోటి ఈ స్థలాన్ని మాకు ఇక్కడ ఈ ల్యాండ్ బిలాన్స్ మున్సిపాలిటీని ఏర్పాటు చేసేసి మేము ఈ ల్యాండ్ని అప్లై చేసుకొని మా స్వాధీనం చేసుకొని దీన్ని ఫిక్స్ చేసుకొని మా ఆధీనం తీసుకోవడం జరుగుతుంది. దీనిలో ఎవరు ఎలాంటి అందులో కానీ తినబడితే అవసరం ఎవరికి లేదు. ప్యూర్లీ మున్సిపాలిటీ కాబట్టి దీన్ని ఆధీనం చేసుకుంటున్నాం. నిర్మల్ జిల్లాలోని కిల్లాగుట్ట హనుమాన్ టెంపుల్ వద్ద మనం గత సంవత్సరం నుండి 50 సంవత్సరాల కింద పురాతన నుంచి ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మళ్ళీ అలాగే ఈ గుట్ట పైన హిందూ దేవాలయాలు బాగా ఉన్నాయి. చాందామంకాళ టెంపుల్ మీద మైసమ్మ టెంపుల్, హనుమాన్ టెంపుల్, ఇవన్నీ హిందూ దేవాలయాలు బాగా ఉన్నాయి. మేము ఈ జాగా అనేది మేము అన్నదానం చేసే జాగా అనేది మా ఆక్రమంలో మనం తీసుకోవాలని మేము ఇది చేస్తే ఇతర మతస్థులు వచ్చి మా జాగాని ఆక్రమిస్తుండ్రు. దీనివల్ల మేము కలెక్టర్ని, ఎమ్మెల్యేని, మన మున్సిపల్ చైర్మన్ని, ఆడియోని కలవడం జరిగింది. నిన్న రాత్రి కొద్దిగా అల్లకొల్లని సృష్టించింది. వాళ్ళు వచ్చి రాత్రి అల్లకొల్లని సృష్టించేసరికి మేము గవర్నమెంట్ చేతిలోకి తీసుకున్న వాళ్ళు టెంపుల్ జాగా అయిపోయింది. టెంపుల్కి వచ్చేసింది, మున్సిపాలిటీకి తీసుకున్నారు, టెంపుల్కి అయిపోయింది. నిన్న మున్సిపల్ పరిధిలోని కిల్లాగుట్ట మా తనకు న్యాయం చేయాలంటూ ఓ మహిళ పల్నాడులోని పిడుగురాల్లో భర్త ఇంటి ముందు బైఠాయించింది. 3 ఆడపిల్లలు పుట్టారని, తమ వంశం తనతోనే ఆగిపోతుందంటూ భార్యను ఓ ప్రబుద్ధుడు వేధిస్తున్నాడు. విడాకుల కోసం పట్టుబడుతూ తనను వేధిస్తున్నాడని బాధిత మహిళ సాజిదా ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ప్రవర్తనకు కారణం తన భర్త తండ్రి, అన్నలేనని ఆరోపించింది. న్యాయం జరిగే వరకు నిరసనను ఆపనని సాజిదా తెలిపింది. హాస్పిటల్కి తీసుకెళ్ళాడు, నన్ను తీసుకెళ్ళాడు. పిల్లల చదువు కానీ పిల్లలకి గౌన్లు కానీ చదువులు కానీ మొత్తం అమ్మే చూసుకునిద్ది. ఒక పుస్తకం తాడు, పిల్లలకి బట్టలు తాడు, చెప్పుకుంటే సిగ్గుపోయిందని చెప్పుకోవట్లేదు. నాకు మాత్రం న్యాయం కావాలి మేడం. ఇట్లా పెడితే ఇట్లా వదిలేస్తే నేను ఊరుకోను, ఎంత దూరమైనా వెళ్తాను నేను. అది నాకు మాత్రం న్యాయం కావాలి. నేనైతే వెళ్ళను, నేను ఇక్కడే ఉంటాను. నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎట్లా పడితే అట్లా వదిలేసి ఎక్కడికి వెళ్ళాలి? నేను వెళ్ళి 2 నెలలు ఎలా సాగాలి నా పిల్లల్ని? నేను చదువుకోలేదు, నాకు ఉద్యోగం లేదు, నేను పిల్లలు ఎలా సాగుకోవాలి? హాస్పిటల్కి తీసుకెళ్ళాడు, నన్ను తీసుకెళ్ళాడు. పిల్లల చదువు కానీ పిల్లలకి గౌన్లు కానీ చదువులు కానీ మొత్తం అమ్మే చూసుకునిద్ది. ఒక పుస్తకం తాడు, పిల్లలకి బట్టలు తాడు, చెప్పుకుంటే సిగ్గుపోయిందని చెప్పుకోవట్లేదు.
అన్నమయ్య జిల్లా రాజంపేట టీడీపీలో అసంతృప్తి బయటపడింది. టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి మందా శ్రీనివాసులు హల్చల్ చేశారు. చెంగల్ రాయుడుకు రాజంపేట టీడీపీ టికెట్ రాకపోవడంతో శ్రీను మనస్తాపం చెందారు. తమ నాయకుడికి టికెట్ ఇవ్వాలి, లేని పక్షంలో ఆత్మహత్య చేసుకుంటానని భవనం పైకెక్కి హల్చల్ చేశారు. టీడీపీ శ్రేణులు హుటాహుటిన భవనం పైకెళ్లి మందా శ్రీనును సముదాయించి కిందకు దించారు. తమ ప్రియతమ నేతకు టికెట్ ఇవ్వకపోతే కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటానంటున్నా హెచ్చరిస్తున్నారు టీడీపీ శ్రేణులు. వాహనదారుల అవగాహన కోసం రంపచోడవరంలోని దేవీపట్నంలో ఎస్ఐ కేవి నాగార్జున సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సిఐ వాస శ్రీనివాసరావు పాల్గొన్నారు. మందు తాగి వాహనాలు నడపొద్దని, ద్విచక్ర వాహనాలపై వెళ్లేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని అధికారులు వాహనదారులకు సూచించారు. ఈ కార్యక్రమానికి అదనపు ఎస్ఐ రంగారావు సిబ్బంది హాజరయ్యారు. బ్యాంక్ అకౌంట్ ఈ ఎలక్షన్స్ ఎలా ఉంటాయి, దీంట్లో నియమ నిబంధనలు అన్ని తెలుసు. కానీ గతంలో ఏంటంటే ఈ సోషల్ మీడియా అంటే వాట్సప్, ఫేస్బుక్, ఇన్స్టాలో ఏమీ లేవు. ఇప్పుడు నేను మాట్లాడాను అనుకోండి, 5 నిమిషాల్లో మొత్తం దేవీపట్నం మొత్తం వెళ్తుందా అంత అప్డేటెడ్లో ఉన్నాం. కాబట్టి మీరందరూ ఈ ఎలక్షన్స్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకు ఆళ్ళు తెలుసు, నేను ఎందుకూరుపేటలో పెద్దనే, నేనే తోపుని అనుకుని మీరు గొడవలు పడిన ఎలక్షన్లో ఒకసారి గొడవ పడితే ఆ గొడవలు తీరడానికి చాలా కేసులు కడితే ఆ కేసులు తేలడానికి చాలా టైం పట్టుద్ది. తర్వాత మీకు ప్రతి ఎలక్షన్ లో కూడా మిమ్మల్ని బైండ్ ఓవర్స్ చేసి ఎలక్షన్ పొద్దు నుంచి అంతదాకా స్టేషన్ లో కూర్చోబెట్టి ఇతను ప్రమాదకరమైన వ్యక్తి, గొడవలు ఆటంకాలు కలిగించే వ్యక్తి అని చెప్పి ఓటు వేయడానికి మాత్రం పంపిస్తారు మిమ్మల్ని. తెలుసా మీకు ఆ విషయం? రౌడీ షీటర్స్ ని వాళ్ళని అలా చేస్తారు. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎలక్షన్స్ అనేవి భారత్, అమెరికా సంయుక్తంగా నిర్వహించే టైగర్ ట్రయంఫ్ 24 కాకినాడలో మంగళవారం నుంచి ప్రారంభమవుతోంది. మార్చి 31 వరకు కొనసాగే ఈ కార్యక్రమంలో భారత్, అమెరికా దేశాలకు చెందిన త్రివిధ దళాలు పాల్గొంటాయి. ట్రయంఫ్లో మానవతా సాయం, విపత్తుల నిర్వహణ, సంయుక్త విన్యాసాలు ప్రధానాంశాలుగా ఉంటాయి. ఈ నెల 26 నుంచి 31 వరకు కాకినాడ రూరల్ సూర్యారావుపేట ఎన్టీఆర్ బీచ్లో ఈ విన్యాసాల ప్రదర్శన ఉంటుంది. భారత్ తరపున హెలికాప్టర్తో కూడిన యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు, సైనిక దళాలు, వైమానిక దళానికి చెందిన విమానాలు పాల్గొంటాయి. అమెరికా తరపున నేవీ నౌకలు, మెరైన్ బృందాలు, సైనిక దళం పాల్గొంటున్నాయి. ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని నేవీ వర్గాలు తెలిపాయి. Testing 1 2 3 4 5 5 4 3 2 1. Right TV Bulletin updates. Keep watching 9 to 9 TV.